ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. మరియు కొన్ని విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు అని ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అది ఏమిటంటే ప్రళయ దినం. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది, ఏ రోజు వస్తుంది, ఏ క్షణంలో వస్తుందని ఇది అల్లాహ్కు తప్ప ఏ ప్రవక్తకి కానీ, దైవదూతలకు కానీ, సైతాన్లకు కానీ, జిన్నులకు కానీ ఎవ్వరికి కూడా తెలియదన్నమాట. ఒక్క అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక రెండవది వర్షం. ఈ యొక్క వర్ష జ్ఞానం కూడా అల్లాహ్కు మాత్రమే తెలుసు. అంటే ఎక్కడ పడాలి, ఎంత పడాలి, ఎప్పుడు పడాలి, దాని ద్వారా ఎవరికి లాభం ఇవ్వాలి, ఎవరికి నష్టం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా కేవలం ఏ యొక్క మృత భూమిని మళ్ళా జీవింపజేయాలి, దీని ద్వారా ఎవరికి మరి పంటలు ఇవ్వాలి, లేకుంటే ఎక్కడ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క జ్ఞానం అల్లాహ్కు మాత్రమే తెలుసు అన్నమాట. ఇక గర్భంలో ఉన్నది ఎవరైతే ఈ యొక్క తల్లుల యొక్క గర్భాలలో ఉన్నదో ఆ గర్భం వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం అల్లాహ్కే తెలుసు. ఆ గర్భంలో ఉన్నది ఆడ మగ, ఆరోగ్యంతో ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా, వారి ఒంట మీద పుట్టుమచ్చలు కానీ, వారి జీవితంలో ఏం చేయనున్నారో, వారు ఎప్పుడు ఎక్కడ పుడతారో, ఎక్కడ మరణిస్తారో, ఇవన్నీ కూడా మరి వారి యొక్క తక్దీర్ మొత్తం కూడా కేవలం ఈ యొక్క గర్భాలలో ఉన్నది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే తెలుసు అని. ఇక నాలుగవ విషయం, రేపు ఏం చేస్తామో ఏ మానవులకి కూడా తెలియదు అనమాట. మనం అనుకుంటాం రేపు ఇది చేస్తాం అది చేస్తామని, కానీ అలా చేస్తారో లేదో, ఎక్కడ చేస్తారో, ఎలా చేస్తారో, ఇది కేవలం అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక ఐదవ విషయం ఏంటంటే ఎవరు ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో అది అల్లాహ్కి తెలుసు. ఒకవేళ అల్లాహ్ ఎవరికైనా సరే వారి యొక్క మరణాన్ని ఆకాశంలో రాసి పెడితే, నీళ్ళల్లో రాసి పెట్టినా, భూమి మీద రాసి పెట్టినా, ఇంట్లో రాసి పెడితే, లేదా రోడ్డు మీద రాసి పెడితే, దేవుడు ఎక్కడ ఎవరి మరణం రాసి పెడితే వారు అక్కడికి వెళ్ళి మరణిస్తారనమాట. అంటే ఈ యొక్క ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో ఎవరికి తెలియదు. ఇది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన దేవుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే తెలుసు అని ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో సూరా లుక్మాన్ 31వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఆరాధనలు. మరి ఈ యొక్క సృష్టికర్త దేవుడు భగవంతుడు అనే ఈ యొక్క అల్లాహ్ని మనం గనక ఆరాధన చేయాలంటే ఈ యొక్క ఆరాధన 3 రకాలు. ఒకటి, మన మనస్సుతోటి ముందుగా ఆయన గుర్తించాలి, ఆయన్ని తెలుసుకోవాలి. అసలు అల్లాహ్ అంటే ఎవరు, ఎవరిని మనం అల్లాహ్ అంటున్నాం, ఎవరిని మనం అల్లాహ్ అనుకుని పూజించాలి, ఎవరిని మనం అంటే అల్లాహ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అల్లాహ్ అంటే తెలుగులో దేవుడు లేదా భగవంతుడు లేదా సృష్టికర్త అని. అల్లాహ్ అంటే అరబ్బీ పదం, దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లాహ్ అని అంటారు. మరి ఈ యొక్క దేవుడు లేదా అల్లాహ్ ఈయనని ఆరాధించాలి అంటే కనుక ఈయన అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయనని ఎందుకు ఆరాధించాలి, మరి ఆయనను ఆరాధించాలంటే ఆ యొక్క పద్ధతులు ఏమిటి,